జీవుడు చేసుకున్న కర్మే కష్టానికి కారణం. చాలామందికి తెలియదు. వాళ్ళు కష్టం వచ్చేసింది, దేవుడు అటువంటోడు ఇటువంటోడు నాకు కష్టం ఇచ్చాడు. కర్మ చాలా సీరియస్, చాలా సీరియస్. ఒకసారి యదువంశవాసులందరూ కూడా బంతాట ఆడుతూ ఉన్నారు. బంతాట ఆడుతూ ఉంటే ఆ బంతి పోయి ఒక బావిలో పడిపోయింది. బావిలోకి పడిపోతే వాళ్ళు లోపల చూశారు, ఆ బావిలో నీళ్లు లేవు. దానిలో ఒక బల్లి ఒకటి తిరుగుతూ ఉంది నీళ్లు లేని బావిలో. వీళ్ళు దాని మీద కరుణ చెందారు. కరుణ చెంది వెళ్ళి కృష్ణుడికి చెప్పారు, స్వామి మేము బంతి ఆట ఆడుతుంటే బంతి ఒక బావిలో పడిపోయింది, నీళ్లు లేని బావి, ఒక బల్లి ఒకటి తిరుగుతూ ఉంది, దాంట్లో మీరేమైనా కరుణ చూపించండి. భగవంతుడు వెళ్ళాడు, చెయ్యిటి చాచాడు. మనం బావి లోపల ఉన్నటువంటి బల్లిని పైకి తీయాలంటే ఏం చేయాలా? ఏదో చాంతాడో లేకపోతే నిచ్చినో వేసుకొని దిగాల. కానీ భగవంతుడు చెయ్యి ఎట్లా జాతిపాడు, అడుగుకి వెళ్ళిపోయింది చెయ్యి. ఆయన స్పర్శ తగిలిన తక్షణమే ఆ బల్లి ఒక దేవతా స్వరూపంలాగా మారిపోయాడు. మారిపోతే భగవంతుడు అడిగాడు, ఏంటి నీ వృత్తాంతం ఏంటి? స్వామి తమరికి తెలియంది ఏం లేదు, కానీ మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తూ ఉన్నాను. మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తూ ఉన్నాను. నా పూర్వజన్మలో నా పేరు నృగ మహారాజ్. నేను ఒకసారి దానాలు ఇస్తూ 1000 గోవులు ఒక బ్రాహ్మణుడికి దానం ఇచ్చాను. దాంట్లో నుంచి ఒక గోవు తప్పించుకొని వచ్చి నా దగ్గర ఉన్న గోవుల మందలో కలిసిపోయింది. నేను మళ్ళీ ఇంకో బ్రాహ్మణుడికి ఈ గోవుల్ని ఇచ్చాను. ముందు బ్రాహ్మణుడికి అర్థమైంది, తనకిచ్చిన మందలో నుంచి ఒక గోవు తప్పించుకొని ఇంకో మందలో, రాజుగారి మందలో చేరింది, దాన్ని మళ్ళీ తిరిగి ఇచ్చాడు. ఇచ్చినటువంటి గోవుని తీసుకొని మళ్ళీ ఇంకోరికి ఇవ్వచ్చా? కరెక్ట్ కాదు కదా, మీరు తప్పు చేశారు. అప్పుడు రాజు అన్నాడు, రెండో వాళ్ళకి ఇచ్చాడు కదా, అది ఇచ్చేవయ్యా, నీకు దానికి బదులుగా కావాలంటే 10,000 గోవులు ఇస్తాను అని. ఏం రాజా, ఇచ్చింది తీసేసుకుంటావా అని రెండో ఆయన అన్నాడు. వాళ్ళిద్దరిని ఎట్లా సాటిస్ఫై చేయాలన్నా కుదరలేదు. వాళ్ళిద్దరూ అసంతృప్తి చెందిన దానికి ఈయన బలి జన్మెత్తాల్సి వచ్చింది. ఇంత సీరియస్ లీలలు ఎందుకు పెట్టారు అంటే, మనకు థిక్ స్కిన్ కాబట్టి, కర్మ గిర్మ పట్టించుకోం కాబట్టి, ఓయమ్మా అంత చిన్న పొరపాటుకే బల్లి జన్మ, కేర్ఫుల్గా ఉండాలా. లేకపోతే మనం కూడా ట్యూబ్లైట్కో బల్లి ఫ్రీ. ఎవరింట్లో ట్యూబ్లైట్ వేసినా కానీ ఒక బల్లి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, వచ్చేస్తుంది, వచ్చి అంటుంటుంది, మనం చూసి నవ్వుతూ ఉంటుంది. సో ఇవన్నీ ఎందుకు లీలలు జరిగాయి అంటే, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త, కర్మ అంత సామాన్యం కాదు, కేర్ఫుల్గా ఉండాలా. సో కష్టం అన్నటువంటిది భగవంతుడికి, ఆయనకేం ఉత్సాహం లేదు. ఏ తండ్రికి పిల్లల్ని కష్టపెట్టాలా అని అనుకోడు. భగవంతుడు అందరికీ అహం బీజ ప్రాదపిత, మనందరికీ తండ్రి. మరి కష్టం ఎందుకు అంటే, మనం చేసుకున్న కర్మను బట్టి కష్టం వస్తుంది. ఆ కష్టం లేనటువంటి ప్రదేశానికి రారా అని చెప్పడానికి భాగవతం వస్తుంది, భగవద్గీత వస్తుంది, గురువులు వస్తున్నారు, ఆచార్యులు వస్తున్నారు. మన వాళ్ళందరినీ కూడా ఈ దుఃఖం లేనటువంటి ప్రపంచానికి తీసుకుని వెళ్ళడం కోసం వాళ్ళు వస్తూ ఉన్నారు. ఒకసారి భగవంతుడు ఆయనే స్వయంగా వస్తాడు. కృష్ణావతారంలో వస్తాడు, రామావతారంలో వస్తాడు, నరసింహావతారంలో వస్తాడు. ఎందువల్ల? ఆయనకు అద్భుతంగా ఉంది ప్రపంచం, ఆధ్యాత్మిక జగత్తు అద్భుతం. చింతామణి ప్రకర సద్వసు కల్ప వృక్ష వృక్షానుతే సుచురవీర పిపాలయంతం. ఆధ్యాత్మిక జగత్ ఎట్టుంటుంది? చింతామణి, చింతామణి ప్రతి, అక్కడ మామూలు రాళ్ళు ఉండవు, ప్రతి రాయి చింతామణి. చింతామణి వజ్రం అంటే ఏంటి అంటే, అది డిజైర్ ఫుల్ఫిల్లింగ్ స్టోన్ అన్నమాట.
ఆ రాయితోటి ఏ కోరిక కోరుకున్నా మీకు ఫలించేస్తుంది. కల్పవృక్ష, కల్పవృక్షం అంటే మీరు మన దొడ్లో మామిడి చెట్టు ఉంటే సీజన్లో పోయి మామిడి పండు అడగ కోరుకోవచ్చు, మళ్ళీ అన్ సీజన్లో రాదు, అది మామిడి పండే ఇస్తుంది. కానీ కల్పవృక్షం ఏంటి అంటే మామిడి పండులాగా చెట్టులాగా ఉన్న ఆ చెట్టు నుంచి మీరు పనస పండు కోరుకోవచ్చు, మామిడి పండు కోరుకోవచ్చు, సపోటా కోరుకోవచ్చు, అన్ని పండ్లు కోరుకోవచ్చు, తిరుపతి బాలాజీ లడ్డు కూడా కోరుకోవచ్చు. ఇది కల్పవృక్షం. బంగారు కూడా కోరుకోవచ్చు, కల్పవృక్షం. అందుకనే ఆధ్యాత్మిక జగత్తులో భగవంతుడు ఏ చెట్టు కింద మురళిని వాయిస్తూ ఉంటాడయ్యా అంటే కల్పవృక్షం కింద. అందుకనే బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు ఒకరోజు వాహనం ఏంటి అంటే కల్పవృక్ష వాహనం. ఆ వాహనంలో భగవంతుడిని ఊరేగిస్తారు. కల్పవృక్షం అది ఏమన్నా ఇస్తుంది. పచ్చిగా ఉన్నప్పుడు మ్యాంగో ఎట్టుంటుంది, టేస్ట్ ఎట్టుంటుంది? తీగా ఉంటుందా? ఎక్కడో చెప్పండి, నేను కూడా చూస్తాను. ఆ తీయటి పచ్చి మ్యాంగో కోసం పచ్చిగా ఉన్నప్పుడు పుల్లగా ఉంటుంది, పండినప్పుడు అదే పండు తీగా ఉంటుంది. నేను ప్రాథమికంగా భక్తిలోకి వచ్చినప్పుడు కచ్చా మ్యాంగో ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉంటే పండు మ్యాంగో లాగా తయారవ్వాలి, తీయగా. పండు మ్యాంగో లాగా తయారవ్వాలా. లేదు నేను ఎప్పటికీ పండనండి, పులుపే మన టేస్ట్. నేను ఎప్పటికీ పండను, వచ్చినప్పుడు ఎట్టున్నారో పుల్లగా చివరి వరకు కట్టే ఉంటాను. పండ్లలో రారాజు మామిడి పండు, మ్యాంగో. సో అది మనం భక్తిలోకి వచ్చినప్పుడు దానిలాగా పుల్లగా ఉంది. మనం సమయం గడిపే కొంది టేస్ట్ మారాల, మనలో స్వభావం మారాలి, మనలో స్వభావం మారాలి. సో భగవంతుడికి కల్పవృక్ష, ఆధ్యాత్మిక జగత్తులో కల్పవృక్షాలు. సురభీరపి పాలయంతం, అక్కడ ఏం ఆవులు ఉంటాయి? సురభి ఆవులు ఉంటాయి. రాళ్ళు డిజైర్ ఫుల్ఫిల్లింగ్, చెట్లు డిజైర్ ఫుల్ఫిల్లింగ్, తర్వాత ఆవులు కామధేను సురభి. అక్కడ అన్నీ వరాలిచ్చేటివే ఆధ్యాత్మిక జగత్తులో. అటువంటి వాతావరణంలో భగవంతుడు ఉన్నాడు, అటువంటి వాతావరణంలో భగవంతుడు ఉన్నాడు. అటువంటి వాతావరణంలో ఉన్నటువంటి భగవంతుడు ఇక్కడికి ఎందుకు వస్తాడయ్యా? ఈ భౌతిక జగత్తు, కుళ్ళు ప్రపంచం, ఇక్కడికి ఎందుకు వస్తాడు భగవంతుడు? నా మీద కరుణ, మీ మీద కరుణ. ఆయన బిడ్డలుగా మనం ఇక్కడ పడేటువంటి కష్టాలు చూసి ఆయన తట్టుకోలేక కరుణతో అవతారం తీసుకుని వస్తాడు ఇక్కడికి, మనల్ని ఉద్ధరింపజేయడానికి. కరుణతో వస్తాడు ఇక్కడికి. ఆధ్యాత్మిక జగత్తు అంత అద్భుతంగా ఉంటే మనం ఇక్కడ కష్టాలు పడుతూ ఉంటే చూడలేక భగవంతుడు కరుణతోటి ఆయన అవతారం తీసుకొని ఇక్కడికి వస్తాడు. ఆయన మాధుర్యం ఏంటో మనకు చూపించడానికి.